విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ ఈ మాసంలో పరిష్కారం అవుతాయి. సంతానానికి సంబంధించిన సంతోషకరమైన వార్తలను వింటారు. పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. స్థిరాస్తులు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే బద్ధకము, అలసత్వము ఎక్కువ ఉండడం వల్ల పరీక్షలలో అనుకున్న ఫలితాలను సాధించలేరు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరనామ పూజ చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు వంటివి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభసాటిగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్న వారికి ధన ఆదాయం, ధన రాబడి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసం కోరుకున్న వ్యక్తితో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. పాత వాహనాల రిపేర్లు, ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్లు అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి వస్తువుల రిపేర్ల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. ఈ మాసంలో చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా ఆనందంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి 3 మంగళవారాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా ప్రతికూలతను తగ్గించుకోగలుగుతారు.